హైకోర్టును విభజించాలని కోరుతూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేశామని లోక్సభలో ప్రకటించిన కేంద్ర మంత్రి సదానంద గౌడకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. అడ్వకేట్ జనరల్ ఇచ్చిన సూచనల మేరకే తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎంలు బలపర్చాయి. అనంతరం తీర్మానాన్ని బలపరిచిన పార్టీలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర హైకోర్టు విభజన జరగకుండా ఆ విభజన అసంపూర్ణంగానే ఉంటుంది కాబట్టి చాలా సందర్భాలలో చాలామందికి ప్రధానమంత్రి గారితో సహా కేంద్ర న్యాయశాఖ మంత్రి గారితో సహా వినతులు విజ్ఞప్తులు అందించడం జరిగింది. ఈ తీర్మానాన్ని నేను ప్రవేశపెడుతున్న అధ్యక్ష, గౌరవ సభ్యులందరికీ నా మనవి, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది కాబట్టి అందరం కూడా దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి పంపినట్టయితే మనకు న్యాయం జరిగే ఆస్కారం ఉంటుంది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 31వ విభాగంతో పాటు భారత రాజ్యాంగంలోని 214వ పరిచ్ఛేదంలోని నిబంధనల ప్రకారం కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సదుపాయం కలిగించడానికి తక్షణం హైదరాబాద్లోని ఉమ్మడి హైకోర్టు న్యాయస్థానాన్ని విభజించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది. నోటిఫికేషన్ ఇస్తూ ఆ రిక్రూట్మెంట్ కంటిన్యూ చేస్తాం, ఫలితాలు ఆపాలని చెప్పి కోర్టు చెప్పింది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, ఆ రిక్రూట్మెంట్స్ కూడా ఈ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఆంధ్ర హైకోర్టు రెండు విభజన జరిగేంత వరకు కూడా ఆ రిక్రూట్మెంట్స్ కూడా ఆపాలనేటువంటిది తీర్మానంలో ప్రవేశపెడితే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మా పక్షాన బలపరుస్తూ దాంట్లో ఒక సవరణ, వెంటనే హైదరాబాదులో అవసరమైనటువంటి అకామిడేషన్ కూడా మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని చెప్పి సవరణ దాంట్లో కలిపి చదివితే బాగుంటుందని అధ్యక్ష. कि जो भी नया हाईकोर्ट अगर से इंशाल्लाह बाइफरकेट के बाद बनेगा तो तेलंगाना का हाईकोर्ट उसी मुकाम पर रहेगा जहां पर वो रहे, वहां पर है मौजूदा तो पुराने शहर में। ये चीफ मिनिस्टर साहब इसके ऊपर चीफ मिनिस्टर साहब का तवज्जो ध्यान देना चाहेंगे कि ये बिल्कुल हम इसकी पूरी तरीके से तायद करते हैं। एमएम सपोर्ट दिस। थैंक ప్రవేశపెట్టినటువంటి తీర్మానం విషయంలో హైదరాబాద్లోని ఉమ్మడి హైకోర్టు న్యాయస్థానాన్ని విభజించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి తీర్మానాన్ని తీసుకురావడం పట్ల దీన్ని సపోర్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ తీర్మానాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సిపిఎం పార్టీ తరపు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. గౌరవ ప్రతిపక్ష నాయకుల గారితో పాటు మిగతా పక్షాలకు చెందిన నాయకులందరూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తమరు ఈ తీర్మానాన్ని అడాప్ట్ చేయించాల్సిందిగా విజ్ఞప్తి.